ఓం శాంతి. పరమ పవిత్రమైన శివబాబా స్మృతిలో విశేష అవ్యక్త మహావాక్యాలు వింటూ అనుభవం చేసుకుందాము. బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబా యొక్క విశేషత ఏమి ఉండేది? బ్రహ్మ బాబా సదా పిల్లల్ని ముందు పెట్టేవారు. నాకంటే పిల్లలు తెలివైన వారు అనేవారు, పిల్లలు చేస్తారు అనేవారు. ఇంతగా బ్రహ్మబాబా త్యాగం యొక్క భాగ్యాన్ని కూడా త్యాగం చేశారు. ఒకవేళ ఎవరైనా ప్రేమతో అయినా, ప్రాప్తి యొక్క కోరికతో అయినా బ్రహ్మబాబాని మహిమ చేస్తే వారికి బ్రహ్మబాబా శివబాబా యొక్క స్మృతి ఇప్పించేవారు. బ్రహ్మ ద్వారా వారసత్వం రాదు. బ్రహ్మ యొక్క ఫోటో పెట్టుకోకూడదు. బ్రహ్మబాబాయే అన్నీ అని అనుకోకూడదు అని చెప్పేవారు. ఎవరు? బ్రహ్మబాబా. దీనినే త్యాగం ద్వారా లభించిన భాగ్యాన్ని కూడా త్యాగం చేసి సేవలో నిమగ్నం అవటం అని అంటారు. బ్రహ్మబాబా సర్వస్వ త్యాగం చేశారు కాబట్టి అనేక మంది బ్రహ్మబాబా అంటే చాలా ఇష్టపడేవారు. ఆ ఇష్టంతో బ్రహ్మబాబాని ఫోటో ఇవ్వమని అడిగితే బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోకూడదు, బ్రహ్మ ద్వారా మీకు వారసత్వం రాదు, బ్రహ్మయే అన్నీ అని అనుకోకూడదు అని చెప్తూ శివబాబా యొక్క స్మృతి ఇప్పించేవారు. దీన్నేమంటారు? ఇలా చేయటాన్ని త్యాగం ద్వారా భాగ్యం వచ్చినా మళ్ళీ దానిని త్యాగం చేయటం అని అంటారు. అంటే బ్రహ్మబాబా ఎప్పుడూ కూడా శివబాబాని మర్చిపోయి తన వైపు ఆకర్షితం అవటం అనేది ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అది శ్రీమతం కాదు కాబట్టి. ఎవరినీ కూడా తన వైపుకి ఆకర్షితం చేసుకునేవారు కాదు బ్రహ్మబాబా. సేవ అంటే ఏంటి? ఆత్మలందరినీ శివబాబా వైపు ఆకర్షితం చేయటం, అదే సేవ అంటే. బ్రహ్మబాబా ఈ విధంగా నెంబర్ 1 సేవాదారి. స్వయంగా వారు అవకాశం ఇచ్చినా మీరు వారిని మీ వైపు ఆకర్షితం చేసుకోకూడదు. మనమేమంటాం? నేనైతే ఎవరిని ఆకర్షితం చేసుకోవాలనుకోవటం లేదు, కానీ నేనంటే అందరూ ఆకర్షితం అయిపోతున్నారు అని చెప్తాం మనం అయితే. కానీ వారంతట వారు మీకు ఆకర్షితం అవుతున్నా కూడా మీ పని ఏంటంటే మీకు ఆకర్షితం చేసుకోకూడదు, బాబా వైపు వారి ధ్యాస మళ్ళించాలి. చూడండి, కొంచెంగా సేవ చేసిన తర్వాత
నేను చేశాను అనేది వచ్చేస్తుంది. కొన్ని రోజులు ఒక స్థానంలో ఉండి సేవ చేసిన తర్వాత ఈ స్థానం నాది అని వచ్చేస్తుంది. కొంతకాలం టీచర్ ద్వారా జ్ఞానం తెలుసుకున్న తర్వాత నాకిక అన్నీ వచ్చేసినవి అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే మాయ. ఏ విశేషతనైనా నాది అనుకోవటం, ఏ స్థానాన్నైనా నాది అనుకోవటం, ఆత్మల్ని మనవైపు ఆకర్షితం చేసుకోవటం, ఇవన్నీ కూడా జంజాటాలు, సేవ కాదు. సేవ అంటే మనల్ని కర్మాతీతంగా చేసేది కానీ జంజాటంలో పడవేసేది కాదు. తెలియక సేవ అని చెప్పుకుంటూ జంజాటంలో పడుతున్నారు. బ్రహ్మబాబా ఆ విధంగా ఉండేవారు కాదు. ఎక్కడా కూడా ఎవరినీ కూడా శివబాబాని మర్చిపోయేలాగా తన వైపు ఆకర్షితం చేసుకునేవారు కాదు. ఒకవేళ ఎవరైనా శివబాబా కనిపించరు కనుక కనిపించేటటువంటి బ్రహ్మబాబాకి ఆకర్షితం అవుతున్నా వారికి బ్రహ్మబాబా శివబాబా వైపు సూచనిచ్చేవారు. ఇదే అసలైన పద్ధతి. ఏ విషయంలో కూడా మీకు ఆకర్షితం అయ్యేలాగా చేసుకోకండి. వాళ్ళు నన్నే కోరుకుంటున్నారు కాబట్టి నాలో చాలా విశేషత ఉన్నట్లు అనుకోకండి. వాళ్ళు మిమ్మల్ని కోరుకున్నా మీరు మాత్రం అందులో చిక్కుకోకండి. ఒకవేళ అలా చిక్కుకున్నారనుకోండి, అదేమైపోతుంది? తగులుపాటు అయిపోతుంది. అది కూడా బంధన అయిపోతుంది. ఇలా స్థానానికి కానీ కొంతమంది వ్యక్తులకు కానీ నేను నాది అనేటటువంటి జంజాటంలో చిక్కుకున్న ఆత్మ కర్మాతీతంగా అవ్వలేదు. బాబా ఇంకొక మహావాక్యంలో చెప్తున్నారు మనకి, మీకెప్పుడు కూడా దేశానికి సంబంధించిన భేదభావాలు కూడా మీ మధ్య ఉండకూడదు. అది ఎలాగో చెప్తున్నారు. నేను ఈ దేశంలో ఉండేవాడిని కనుక నా స్వభావం, నా నడవడిక, నేను ఇలాగే ఉంటాను అని అనుకోకండి. దేశం వలన, ధర్మం వలన, సాంగత్యం వలన నా స్వభావం ఇలా ఉంది అని అనకూడదు. మీరు ఏ దేశవాసీయులు? సేవ కోసం నిమిత్తంగా స్థానం లభించింది కానీ ఎవరు విదేశీయులు కాదు, భారతవాసీయులు కాదు. చూడండి, బాబా మీ దేశం వేరు, మా దేశం వేరు కనుక మీ ఆచారం వేరు, మా ఆచారం వేరు, మా పద్ధతులు వేరు, మీ పద్ధతులు వేరని మీలో మీరు భేదభావాలు పెట్టుకోకండి.
విదేశంలో ఉంటున్నప్పటికీ, భారతదేశంలో ఉంటున్నప్పటికీ బాబా సేవార్థం మిమ్మల్ని అక్కడ పెట్టారు. నిమిత్తంగా ఉండేటటువంటి స్థానం అది. మరి అందరూ ఎవరు? ఎవరు భారతవాసీలు కాదు, ఎవరు విదేశీయులు కాదు అంటున్నారు బాబా. మరి అందరూ ఎవరు? ఒకే తండ్రి పిల్లలు. మరి బాబా మురళీల్లో ప్రత్యేకించి విదేశీయుల కోసం అని చెప్తారు కదా, ఎందుకు చెప్తారు అలాగా? ఒక గుర్తింపు కోసం అంతే తప్ప భారతవాసీలు వేరు విదేశీయులు వేరని భేదభావంతో కాదు, గుర్తింపు కోసం. ఎవరిని ఉద్దేశించి బాబా మాట్లాడుతున్నారో అది వారికి తెలియాలి కనుక భారతవాసీలతో, డబల్ విదేశీయులతో, టీచర్స్తో, మాతలతో, కుమారీలతో, కుమారులతో, అదర్ కుమారులతో, ఫలానా ఫలానా పార్టీలతో అని బాబా మాట్లాడతారు, సంబోధిస్తారు. అంతే తప్ప దేశం యొక్క భేదం పెట్టుకోకూడదు. భారతవాసీలు కూడా బ్రాహ్మణాత్మలే, విదేశీయులు కూడా బ్రాహ్మణాత్మలే. అందరూ ఒకే పరమాత్మ సంతానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతవాసీలు ఇలా ఉండాలి, విదేశీయులు ఇలా ఉండాలి అనేది లేదు. ఈ మాట ఎప్పుడూ అనకండి. మా పద్ధతులు వేరు, మీ పద్ధతులు వేరు. మనం కూడా తెలియనటువంటి కొన్ని రకాల అజ్ఞానంలో ఉండి కొన్ని భేదభావాలు పరమాత్మ పిల్లల మధ్య చూపిస్తూ వెళ్తున్నాం. జాతి భేదం లేదు, వయోభేదం లేదు, కులమత భేదం లేదు అని చెప్పుకుంటూనే వేరే 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 ఇతరత్ర భేదాలు పరమాత్మ పిల్లల మధ్య పెట్టుకుంటున్నాం, హద్దులు పెట్టుకుంటున్నాం. బాబా అంటున్నారు, అందరూ బ్రాహ్మణాత్మలు. మీరుండే స్థానాలన్నీ సేవా స్థానాలు. ఈ సేవా స్థానాలని బాబా సెంటర్ వాళ్ళకే కాదు, కుటుంబంలో ఉండే వాళ్ళని కూడా ఇది నా ఇల్లు అని అనుకోవద్దు అంటారు బాబా. మరి కొన్ని చోట్ల కొంతమంది ఇది బాబా ఇల్లు, బాబా ఇల్లు అని అంటూ ఉంటారు, కానీ బాబా ఇంట్లోకి వస్తానంటే రానిస్తారా? బాబా కోసం ఇంట్లో చోటిమ్మంటే ఇస్తారా? అది ఉండాలి, ఇది ఉండాలి. ఇలా కొన్ని కొన్ని మనం బాబాకి మాట వరుసకి కొన్ని మాటలు మాట్లాడేస్తూ ఉంటాం, కానీ ప్రాక్టికల్లోకి వచ్చేటప్పటికి నాది అనుకుంటాం. అంటానికి బాబా ఇల్లు, ఉండటానికి మాత్రం మన ఇల్లు. అవునా? అలా వద్దు. అనటం ఎలాగైతే బాబా ఇల్లు అంటున్నారో, ఒకవేళ మీ ఇంట్లో పరమాత్మ సేవ కోసం ఏదైనా చోటు కావాలని అడిగితే మీరు హృదయపూర్వకంగా ఇవ్వండి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు జ్ఞానంలో లేకపోతే, దానికి కారణంగా మీరు ఇవ్వలేకపోతే, దానికి బాబా ఏమీ అనరు. కానీ మీకైతే మొదట మనసు ఉండాలి. మీదైనవన్నీ కూడా బాబాకు ఉపయోగపడాలి, బాబా సేవకు ఉపయోగపడాలని. కేవలం ఇల్లే కాదు, మీ పిల్లల్ని కూడా
బాబా సేవకు ఉపయోగపడాలనుకోండి, వీళ్ళు బాబా పిల్లలు, నా పిల్లలు కాదు, ఇది మా ఇల్లు కాదు, బాబా ఇల్లు అంటూ ఉంటారు అనడానికి. కానీ పిల్లల్ని సేవార్థం పంపిస్తూ ఉండండి, చేయనిస్తూ ఉండండి. ఇంటిని కూడా సేవా స్థానంగా మార్చుకోండి. ఇలా మనకి తెలియకుండానే కొన్ని మాటలు మారినాయి, కానీ చేతలు ఇంకా మారలేదు. మాటలు ఉండాలి, చేతలు ఉండాలి. చెప్తారు కదా బాబా, చెప్పటం చేయటం సమానంగా ఉండాలి అని. కనుక మీ స్థానాలన్నీ ఏ స్థానాలు? సేవా స్థానాలు. మీరు విదేశానికి ఎందుకు వెళ్ళారు? అక్కడే ఎందుకు జన్మ తీసుకున్నారు? భారతదేశంలో ఎందుకు జన్మ తీసుకోలేదు? ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా. అక్కడ సేవా స్థానం తెరిచేటందుకు మీరు వెళ్ళారు. మీరు లేకపోతే భారతవాసీలకి వీసా రావటం ఎంత సమస్యగా ఉంటుంది. మీరక్కడ ఉంటున్నారు కాబట్టి ఎన్ని దేశాల్లో సేవ జరుగుతుంది. అందుకని విదేశీయులు విదేశాల్లో ఎందుకు జన్మ తీసుకున్నారు? బ్రాహ్మణాత్మలు ఎవరైతే విదేశీయులు ఉన్నారో వాళ్ళు విదేశాల్లో ఎందుకు జన్మ తీసుకున్నారు? సేవ కోసం విదేశానికి వెళ్ళారు. కనుక వీళ్ళు విదేశీయులు, వీళ్ళ భారతవాసీలని మీరెలాగంటారు అని అడుగుతున్నారు బాబా. అందరూ బ్రాహ్మణాత్మలు, అందరూ పరమాత్మ సంతానం. ఈ పరమాత్మ సంతానంలో కొందరు విదేశాల్లో జన్మించారు. ఎందుకు జన్మించారు అని మీరు అడిగితే, అక్కడ సేవా స్థానాలు స్థాపన చేయటానికి వారి నిమిత్తం కావలసి ఉంటుంది కాబట్టి అక్కడ జన్మ తీసుకున్నారు. సేవ కోసమే అక్కడ పుట్టారని చెప్తున్నారు బాబా. అందరూ బ్రాహ్మణాత్మలు కనుక ఎవరు ఏ ఆధారంగా స్వభావాన్ని తయారు చేసుకోకూడదు. ఇక్కడ చూడండి, దేశం గురించి కానీ ఒక కులానికి సంబంధించింది కానీ ఇలాగా ఎలాంటిది కూడా ప్రాంతానికి సంబంధించింది కానీ ఆధారంగా తీసుకుని మన స్వభావాన్ని తయారు చేసుకోకూడదు. మా కులంలో అందరు ఇలాగే ఉంటారు, మా దేశంలో అందరు ఇలాగే ఉంటారు, మా ప్రాంతంలో అందరూ ఇలాగే ఉంటారు, మా ఆచారాలు ఇలాగే ఉంటాయి అని బ్రాహ్మణాత్మలు పరస్పరం అలాంటి భావాల్లోకి వెళ్ళకూడదు. అందరిది ఒకటే స్వభావం, అదే బాబా తయారు చేసుకోమన్న స్వభావం. బాబా యొక్క స్వభావమే పిల్లల స్వభావం. బాబా స్వభావం ఎలా ఉంటుంది? బాబా ప్రతి ఆత్మని కళ్యాణకారి భావనతో చూస్తారు, దయాభావనతో చూస్తారు, అందరినీ ఉన్నతంగా తీసుకెళ్లాలని చూస్తారు. మధురమైన స్వభావం, నిర్మాణత యొక్క స్వభావం. బాబా యొక్క స్వభావం ఏంటో, బాబా యొక్క గుణాలేంటో అందరికీ తెలుసు. బాబా స్వభావం ఏంటో చెప్తున్నారు చూడండి. బాబాకి సర్వాత్మల పట్ల ఏ భావం ఉంటుంది? స్వభావం అంటే అది ఇక్కడ అర్థం. సదా ప్రతి ఆత్మ పట్ల కళ్యాణకారి భావన మరియు దయాభావం. ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతంగా తీసుకెళ్లాలనుకుంటారు. బాబా భావంలో అదే ఉంటుంది, ప్రతి ఒక్కరిని ఉన్నతంగా తీసుకెళ్లాలని. మధురత, నిర్మాణత అంటే విశ్వాధికారి అయి ఉండి కూడా ఎంతో నిరహంకారిగా సాధారణ తనువులోకి వచ్చారు కదా, నిర్మాణత. అలాగే మీరు కూడా నా స్వభావం ఇంతే అనే మాట ఎప్పుడూ అనకూడదు. నాదనేది ఎక్కడి నుండి వచ్చింది?
అయితే మన స్వభావాలు ఎలాగుంటాయో చెప్తున్నారు ఇక్కడ. ఇంతవరకు బాబా స్వభావం ఎలా ఉంటుందో చెప్పారు. మన స్వభావాలు ఎలా ఉంటాయి? రకరకాలుగా ఉంటాయి కదా. అందులో కొన్ని రకాలు ఉదాహరణగా బాబా మనకి ఈ మురళిలో తెలియజేశారు. అవేం స్వభావాలంటే గట్టిగా మాట్లాడే స్వభావం, ఆవేశంలోకి వచ్చే స్వభావం. ఇదేంటి అంటున్నారు బాబా? మాయ. నాది గట్టిగా మాట్లాడే స్వభావం, నాది ఆవేశంలోకి వచ్చే స్వభావం అంటున్నారు. ఇదేంటి? మాయ. కొంతమందికి అభిమానం యొక్క స్వభావం, అంటే తమకి తామే గొప్ప, అన్ని విషయాల్లో తమకి తామే రైటు, ఒప్పుకోరు, తప్పును ఒప్పుకోరు. అంటే అది అహంకారం యొక్క సూక్ష్మ రూపం అభిమానం. కొంతమందికి ఈర్ష్య. ఈర్ష్య అంటే ఏంటి? వాళ్ళు చేయలేరు, చేసేవాళ్ళకి పేరు వస్తే తట్టుకోలేరు. వీళ్ళు పేరు సంపాదించలేక చేసిన వాళ్ళకి పేరు వస్తే వాళ్ళ పేరుని పాడు చేయటానికి చూస్తుంటారు. అదేం స్వభావం? ఈర్ష్య. కొంతమందికి ఆవేశంలోకి వచ్చే స్వభావం, ఆవేశంగా మాట్లాడేస్తారు, ఆలోచన ఉండదు, ఆవేశంగా అనేస్తారు మాట. కొంతమందికి బలహీనంగా అయ్యే స్వభావం, అంటే ఎప్పుడు తమని తాము శక్తివంతులుగా భావించరు. నా యోగం అంతంత మాత్రమే, నాకు ఏ గుణాలు లేవు, నాలో ఏ గుణాలు లేవు, నేను మీలాగా చేయలేను, ఎంతసేపు స్వయాన్ని ఎప్పుడు తక్కువగానే అనుకుంటారనమాట. దీన్నేమంటారు బాబా? బలహీనంగా భావించుకునే స్వభావం. మంచిగా ఉన్నప్పటికీ మంచిగా అనుకోరు, వాళ్ళు బలహీనంగా ఆలోచిస్తారు స్వయం గురించి. కొంతమందికి ఏంటి? ఇంక అసలు నాలో తప్పే లేదు అంటారు, అది అభిమానం. ఇలాగ రకరకాల స్వభావ సంస్కారాలు కదా పిల్లలకు ఉంటాయి. బాబా చెప్తున్నారు, ఇలా స్వయం గురించి బలహీనంగా ఆలోచించుకోవటం కూడా తప్పే, అభిమానంలోకి రావటం రెండూ తప్పే. మరి ఏది రైట్? స్వమానంలో ఉండటం, స్వమానంలో ఉండాలి. అర్థమైంది కదా. అలాగే బాబా ఇక్కడ మరో మహావాక్యంలో ఏ ఏ విషయాల్లో సమానత ఉండాలో చెప్తున్నారు. జనరల్గా కర్మ మరియు యోగము, స్మృతి మరియు సేవ, ఈ రెండింటిలో సమానంగా ఉండాలని చెప్తూ ఉంటారు కదా. బాబా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఎక్కువ అభిమానంలోకి వెళ్ళిపోకూడదు, అలాగనే బలహీనం అయిపోకూడదు, స్వమానంలో ఉండాలి. ఎక్కువ రమణీయకంగా కూడా ఉండకూడదు, ఎక్కువ గంభీరంగా కూడా ఉండకూడదు. రమణీయం అంటే అందరినీ ఆనందపరుస్తూ, నవ్విస్తూ, వాళ్ళ మనసులకి ఉల్లాసం కలిగిస్తూ ఉండటం. ఎప్పుడూ కొన్ని చోట్ల అలా కూడా ఉండకూడదు. కొంతమంది ఇంకసలు మాట్లాడరు, గంభీరంగా ఉంటారు, ఇలాగా ఉండకూడదు. ఈ రెండింటి సమానత కూడా ఉండాలి. ఆత్మల్ని ఉత్సాహంలోకి, ఉల్లాసంలోకి తీసుకురావాలన్నప్పుడు మాట్లాడాలి. మళ్ళీ అంతర్ముఖి అయ్యి మనం సాధన చేసుకుంటున్న సమయంలో గంభీరం అయిపోవాలి. సమయాన్ని బట్టి గుణం రావాలి, రెండింటి సమానత ఉండాలి. సమయానికి రమణీయంగా ఉండాలి, సమయానికి గంభీరంగా ఉండాలి. ఈ సమానత గురించి బాబా మనకి మురళిలో
చెప్పారన్నమాట. ఇక అమృతవేళ గురించి. అమృతవేళ గురించి బయట వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏమని? ఆ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుందని, చక్కటి ఆక్సిజన్ అందుతుందని, ప్రకృతి చాలా మంచి స్థితిలో ఉంటుందని అంటున్నారు. అలా బయట వాళ్ళు కూడా ఈ సమయం గురించిన గొప్పతనాలు చెప్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదో మనకి ప్రొద్దునే లేస్తే ఆక్సిజన్ అందుతుందనో ఇంకోటి అందుతుందనో మీరు లేవటం కాదు. అది ప్రకృతికి సంబంధించిన విషయం. ఒక్కోసారి ఈ చలికాలంలో ప్రకృతి అమృతవేళ చూడండి ఎంత చల్లగా మంచుతో ఉంటుందో. ఆ సమయంలో మీరు బయటికెళ్తే ఒక్కోసారి మీకు అనారోగ్యం కూడా చేస్తుంది. కాబట్టి ప్రకృతి బాగుంటుందనే అమృతవేళ లేవండి అని అనటం అది చాలా అతి సాధారణమైన జ్ఞానం అన్నమాట. అమూల్యమైన జ్ఞానం ఏం చెప్తుంది? పరమాత్మ జ్ఞానం ఏం చెప్తుంది అమృతవేళ గురించి? కాబట్టి అమృతవేళ అంటే ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి అది అన్ని వేళలా ఉంటుందని అనుకోకండి. వాళ్ళకేదో తెలియక చెప్పారు, వాళ్ళకి తెలిసినంతలో చెప్పారు. జ్ఞానం తెలియక వాళ్ళకి తెలిసినంతలో. వాళ్ళకేం తెలుసు? మనం దేహం అని తెలుసు, ప్రకృతి గురించి తెలుసు. దేహం గురించి తెలుసు, ప్రకృతి గురించి తెలుసు. ఆత్మ గురించి తెలుసా? పరమాత్మ గురించి తెలుసా? ఆ రెండూ తెలియవు. కాబట్టి శరీరం గురించి ప్రకృతి గురించి మాత్రమే చెప్తున్నారు వాళ్ళు. మీరు భగవంతుడి పిల్లలయ్యుండి అమృతవేళ లేవటం శరీరానికి మంచిది అనుకుని లేవకండి. అది కాదు కావాల్సింది. అమృతవేళ లేస్తే ఎలాగూ శరీరానికి మంచిదే, కానీ రీజన్ అది కాదు. అమృతవేళ యొక్క మహత్యం అది కాదు. అమృతవేళ యొక్క మహత్యం తెలుసుకోండి. బాబా మాటల్లో రోజు అమృతవేళ బాప్దాదా పిల్లల కోసం ఆశీర్వాదాల జోలెను తెరిచి ఉంచుతారు. దాని నుండి మీరు ఎంత కావాలంటే అంతగా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? ఆశీర్వాదాల ఖజానా. అమృతవేళ ఏంటి? బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకునే సమయం. ఇంకా ఏం చెప్తున్నారంటే బాబా, అమృతవేళ సమయం విశేషంగా బాప్దాదా పిల్లల కోసమే పెట్టారు. ఎందుకంటే బాప్దాదా విశేషంగా అమృతవేళ ప్రతి బిడ్డ యొక్క విశేషతను, సేవను, గుణాన్ని ఎదురుగా తెచ్చుకుంటారు. తెచ్చుకుని ఏం చేస్తారు? ఆ బిడ్డ ఆ విశేషతతో, ఆ గుణంతో, ఆ సేవలో విశేష వరదానంతో అవినాశిగా చేస్తారు. విశేష వరదానం ఇస్తారనమాట. విశేషతకి వరదానం ఇచ్చి అవినాశిగా చేస్తారు, గుణానికి వరదానం ఇచ్చి అవినాశిగా చేస్తారు, సేవకు కూడా బాబా వరదానం ఇస్తారు. అందువలన విశేషంగా ఈ సమయం పిల్లల కోసం పెట్టారు. అమృతవేళ బాప్దాదా ప్రతి ఒక్కరికి విశేషంగా స్నేహము, సహయోగము, వరదానాలతో పాలన చేస్తారు. పరమాత్మ ఆత్మకి పాలన, తల్లిగా ఆత్మకి పాలన అందించే సమయం అది. శివబాబాని సుఖదాత, శాంతిదాత అని అంటూ ఉంటారు కదా. బాబా పాలన కూడా ఇస్తున్నారు. ఎలాగైతే తల్లి పిల్లల్ని ఉదయమే స్నానం చేయించి చక్కగా అలంకరించి తయారు చేసి రోజంతా తింటూ త్రాగుతూ ఉండండి అని పంపిస్తుందో, అలాగే బాప్దాదా కూడా అమృతవేళ పాలన చేసి రోజంతటి కోసం పిల్లల్లో శక్తిని నింపుతారు. కాబట్టి అమృతవేళ ఎలాంటి సమయము? విశేష పాలనా సమయము. అదనపు వరదానాల ద్వారా పాలన పొందే సమయము. అమృతవేళ వరదానాల యొక్క జోలె తెరిచి ఉంచుతారు బాబా. జోలె అంటే సంచి. సత్యమైన మనసుతో ఎవరు ఎంతగా వరదానాలు తీసుకోవాలంటే అంతగా తీసుకోవచ్చు. అవసరం కోసం కాదు. అవసరం కోసం బాబా మాకు ఇది ఇవ్వండి అని అడగకండి. అవసరం కోసం అడిగితే బాప్దాదా ఏం చేస్తారు?
ఆ అవసరం పూర్తి అవ్వటం కోసం కొద్దిగా శక్తినిస్తారు. మరలా అవసరం పూర్తి కాగానే అది సమాప్తి అయిపోతుంది. పిల్లలే కనుక బాబా ఏదీ కూడా కాదు అని అనరు. అవసరానికి అమృతవేళ లేచి బాబాని అడగటం అన్నది కాదు ఇక్కడ. ఒకవేళ మీరు అవసరం కోసం అమృతవేళ లేచి అడిగితే కాదనకుండా బాబా ఇస్తారు. కానీ మీకు ఆ కొద్ది సమయమే చాలా. బాబా సహాయం కానీ, బాబా శక్తి కానీ, బాబా నుండి వరదానాలు కానీ, బాబా నుండి ఆశీర్వాదాలు కానీ ఆ కొద్ది సమయానికి చాలా. ఇంకక్కర్లేదా? సదా కావాలి కదా. బాబా ఆశీర్వాదం మనకి సదా కావాలి కదా. బాబా నుండి వరదానాలు సదా కావాలి కదా. సదా కావాలంటే సదా చేయాలి. కాబట్టి ఏదో అవసరం కోసం ఆ సమయంలో లేవటం అని కాదు. అవసరం కోసం చేసినా కూడా బాబా ఇస్తారంట. పిల్లల్ని ఎప్పుడు కూడా బాబా కాదు లేదు అనరు. పిల్లలకి ఇస్తూనే ఉంటారు. కానీ సదా వరదానాలతో పాలింపబడుతూ ఉండండి. అవసరం కోసం ఆ సమయంలో లేచి పొందటం కాదు, సదా వరదానాలతో పాలింపబడుతూ ఉండండి. నడుస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. దీనికోసం అమృతవేళను శక్తిశాలిగా చేసుకోండి. అమృతవేళను శక్తిశాలిగా చేసుకుంటే రోజంతా సహజమైపోతుంది. ఏం సహజమైపోతుంది? మాయా విఘ్నాలకు మీ ముఖం వాడిపోకుండా మీరు సదా హర్షితంగా ఉండేలా మాయా యుద్ధాలన్నీ కూడా సహజమైపోతాయి అన్నమాట. శ్రమ ఉండదు. ఇది అమృతవేళ కోసం ఈ మురళిలో బాబా చెప్పిన మహత్యం. బాబా ఇంకోటి చెప్తున్నారు. స్వ ఉన్నతి లేకుండా సేవ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ సేవలో విఘ్నాలు వచ్చేస్తాయి. నిర్విఘ్న సేవ జరగదు. నిర్విఘ్న సేవ కోసం ఏం చేయాలి? స్వ ఉన్నతి పెట్టుకోవాలి. స్వ ఉన్నతియే సేవా ఉన్నతికి సహజ సిద్ధి లేదా సహజ సాధనం. యోగయుక్త సేవ గుర్తుపెట్టుకోండి. యోగయుక్త సేవ, దాంట్లో నేను నాది అనేది రాదు. శ్రీమతానుసారంగా చేసే సేవ, దానిలో కూడా మాయ రాదు, విఘ్నాలు రావు. స్వ ఉన్నతితో చేసే సేవ, అది మిమ్మల్ని నిర్విఘ్నంగా తయారు చేస్తుందన్నమాట. కాబట్టి సేవలో మీరు సహజంగా సిద్ధి పొందాలంటే దానికి సహజమైన సాధనం ఏంటంటే స్వ ఉన్నతి. యోగం బాగా చేసుకుని అప్పుడు సేవ చేయండి. సేవ బాగా చేసి యోగం తక్కువ చేస్తూ ఉంటే సేవలో విఘ్నాలు ఎక్కువ వచ్చేస్తాయి. మాయ తొందరగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పటి సేవాదారులకి తొందరగా నేను నాది అనేది ఎందుకు వచ్చేస్తుంది? వాళ్ళకి యోగము తక్కువ, శ్రీమతం కూడా తక్కువగానే అర్థమవుతుంది. విధి విధానాలు పట్టుకుని సేవ అంటే ఏమీ లేదు, పరిచయం చెప్పేయటం. సెంటర్ అంటే ఏమీ లేదు, క్లాస్ చేసేయటం. ఇలా విధి విధానాలు పట్టుకుని సేవ చేసేస్తున్నారు. కానీ యోగయుక్తులై, ధారణా స్వరూపులై, నిమిత్త భావంతో, ఎక్కడా కూడా అహంకారానికి తావీయకుండా నమ్రతా భావంతో సేవ చేయటం గొప్పతనం అన్నమాట. కాబట్టి సేవ ఉన్నతికి సహజ సిద్ధి సాధనం ఏంటంటే స్వ ఉన్నతి. మనం ఎన్ని వర్గాల వాళ్ళకి సేవ చేయాలంటే బాబా చెప్తున్నారు, అన్ని రకాల వర్గాల వారికి చెయ్యాలి.
లాయర్స్, జడ్జి, డాక్టర్లు, సైంటిస్టులు అందరూ కూడా అన్ని రకాల వర్గాల వారికి కూడా సేవ చేయాలి. ప్రతి సేవా కేంద్రంలో వీళ్ళందరూ కూడా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఒక్కరైనా ప్రతి వృత్తికి సంబంధించిన వాళ్ళు ప్రతి స్థానంలో ఉండాలి. ఒక లాయరు, ఒక జడ్జి, ఒక డాక్టరు, ఒక సైంటిస్ట్, అలాగా అందరికీ జ్ఞానం చెప్పాలి. అన్ని వర్గాల వాళ్ళకి బాబా పిల్లలుగా తయారు చేయాలి. అలాగే అన్ని రకాల వయసుల వాళ్ళు ఉండాలి సెంటర్లో. చిన్నపిల్లలు ఉండాలి, అంటే చదువుకుంటున్న విద్యార్థులు ఉండాలి, ముసలి వాళ్ళు ఉండాలి, అంటే వృద్ధులు ఉండాలి, యువకులు ఉండాలి, పిల్లలు ఉండాలి, అందరూ ఉండాలి సెంటర్లో. బాబా సెంటర్ అంటే కేవలం ఒక వృద్ధులు ఎవరో కూర్చుని చేసుకుని వెళ్ళిపోయేది కాదు. చదువుకునే విద్యార్థులు ఉండాలి, యువకులు ఉండాలి, వృద్ధులు ఉండాలి, చిన్నపిల్లలు కూడా ఉండాలి, అన్ని రకాలైన వాళ్ళు ఉండాలి. అప్పుడు అదేమవుతుంది? రకరకాల పుష్పాలతో కూడిన పుష్పగుచ్చం అవుతుంది. రకరకాల పుష్పాలు, అన్ని పుష్పాలే. ఏ పుష్పానికున్న విశేషత అది. రకరకాల పుష్పాలతో కూడిన పుష్పగుచ్చం అవుతుంది. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు సెంటర్కి రావాలి. అన్ని రకాల వయసుల వాళ్ళు సెంటర్కి రావాలి. వీళ్ళు చిన్నపిల్లలు ఏం తెలుసుకుంటారులే అనుకోకండి. వీళ్ళు ఇంకా చదువుకుంటున్నారు, చదువుకునే పిల్లలకి ఇప్పట్లో ఇవన్నీ ఎందుకు అనకండి. అన్ని రకాల వయసుల వారికి కూడా బాబా సెంటర్కి రావాలి, జ్ఞానం చెప్పాలి మీరు. బాబా పిల్లలుగా అవ్వటం అంటే ఏంటి? ఏ విఘ్నం వచ్చినా మేము విజయిగా అవుతాము, నువ్వేం చేయలేవు అని మాయకి ప్రతిజ్ఞ చేయటం. బ్రాహ్మణులుగా అవ్వటం అంటే మాయకి ప్రతిజ్ఞ చేయటం. అచ్చా, ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.